సర్కారు చేతికి ధరణి కేటీఆర్ బినామీల చేతిలో ఉన్న ధరణి పోర్టలు ప్రభుత్వం తీసుకోబోతున్నదన్నమాట. ఇకపైన రికార్డుల నిర్వహణ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే. ఎన్ఐసి లేదా టీఎస్టీఎస్కు ఛాన్స్. ముమ్మర కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. ప్రస్తుతం టెరాసిస్ అనే ప్రైవేట్ సంస్థ నేతృత్వంలో ధరణి రికార్డుల నిర్వహణ. ఇది చాలా పెద్ద దారుణమైన దుర్మార్గమైన పరిస్థితి. ఒకవేళ ఈ ధరణి కనుక సేమ్ అదే కేటీఆర్కి సంబంధించిన వ్యక్తుల చేతిలో ఉంటే సిచ్యువేషను ఎంత భయంకరంగా ఉండేదంటే, మేము ఎలక్షన్లకు ముందు చెప్పినట్టు మీ భూమి మీ చేతిలో ఉండేదే కాదు. ఎందుకంటే ఈ టెరాసిస్ అనే కంపెనీ ప్రైవేట్ కంపెనీ, వాడు మొత్తం ఫిలిప్పీన్స్ కంపెనీకి అమ్ముకున్నాడు. ఆ తర్వాత ఈ కొంతమంది భీమవరం ఈ సత్యం రామలింగరాజు కుటుంబానికి సంబంధించిన బంధువులు వాళ్ళు ఎంటర్ అయిపోయారు. శ్రీధర్ గాజురాజులు అంటోడు, వీళ్ళంతా కేటీఆర్కి చాలా దగ్గరి వాళ్ళు, బినామీలు ఒక రకంగా చెప్పాలంటే. క్వాంటిలా అనే కంపెనీ ఓపెన్ చేసి మొత్తం దాని ద్వారా ఈ వ్యవహారం అంతా నడిపించారు. 7 భూములునే 7 కథ. మొత్తం వీళ్ళ కనుసన్నల్లో కొన్ని వందల వేల లక్షల ఎకరాల భూములను కొల్లగొట్టారు. గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇక నీకు ఇక కనబడ్డ ప్లేసల్లా కొల్లగొట్టి పడేసారు. సో ఇప్పుడు అది ప్రభుత్వం చేతిలోకి రాబోతున్నది. ప్రభుత్వం చేతిలోకి రాగానే అయిపోదు. రాహుల్ గాంధీ హామీ ఇచ్చినారు, కబ్జా పెట్టిన భూమిని మొత్తం తీసుకొని గవర్నమెంట్ తీసుకొని పేదలకు పంచుతామని. సో ఆ ధరని మీ చేతిలోకి తీసుకొని జరిగిన దోపిడీని, దందాలని, కబ్జాలని తేల్చి ఆ భూమిని పేద ప్రజలకు పంచాల్సిన అవసరం ఉన్నది. ధరణి పైన మరో కీలక నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ధరణి రికార్డులను ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుండగా ఆ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టేందుకు కసరత్తు మొదలైంది. ధరణిలో 83 లక్షలకు పైగా వ్యవసాయ ఖాతాలు ఉన్నాయి. వీటితో పాటు నిషేధిత భూముల వివరాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన భూముల సమాచారం ధరణి పోర్టల్లో నిక్షిప్తమై ఉన్నది. ప్రస్తుతం ధరణి నిర్వహణ బాధ్యతలను టెరాసిస్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. ఆ సంస్థను తప్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ టీఎస్టీఎస్, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ సిజీజీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లలో ఏదో ఒక దానికి ధరణి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇటీవలే ఆయా సంస్థలను అధికారులు సంప్రదించినట్టు సమాచారం. వాస్తవానికి 2018లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ILRMSకు సాఫ్ట్వేర్ డిజైన్, డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కంపెనీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆహ్వానించింది. ఇందులో ILFS అనే కంపెనీ ఆ ప్రాజెక్టును దక్కించుకొని ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నది. యాక్చువల్గా ILNFS అనే సంస్థ దగ్గర 1,00,000 కోట్ల బ్యాంక్ కరప్ట్ చేసిన సంస్థ ఇది. ఆ 1,00,000 కోట్ల బ్యాంక్ కరప్ట్కు పాల్పడిన సంస్థ కేసీఆర్ దాన్ని కట్టబెట్టిండు. ఈ ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ILFS తమ కంపెనీకి చెందిన మెజారిటీ షేర్లను సింగపూర్కు చెందిన ఒక కంపెనీకి విక్రయించింది. ఏం కంపెనీ అది? ఫిలిప్పీన్స్ అనే ఒక కంపెనీ. ఆ షేర్లు కొనుగోలు చేసిన కంపెనీ టెరాసిస్గా పేరు మార్చుకొని ధరణి నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. అప్పటి నుంచి ఈ పోర్టల్ ద్వారానే భూములకు యాజమాన్య హక్కులు కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సంస్థ నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టు గత ఏడాది సెప్టెంబర్లో ముగిసిన మళ్ళీ అదే సంస్థకు బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అయితే కోట్ల విలువ చేసే భూముల వివరాలు విదేశాలకు చెందిన ప్రైవేట్ సంస్థ చేతిలో ఉండడం అంత మంచిది కాదన్న అభిప్రాయంతో కాంగ్రెస్ ఉన్నది. ఈ మేరకు ధరణి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ సంస్థలకే అప్పగించాలని భావిస్తున్నది. ఇట్లా మనం ఎన్నోసార్లు డిమాండ్ చేసినాం. మీరు కూడా గమనించండి. కేసీఆర్ నోటి నుంచి కానీ, కేటీఆర్ నోటి నుంచి కానీ, హరీష్ రావు నోటి నుంచి కానీ, కవిత నోటి నుంచి కానీ ఏనాడన్నా ధరణి ఎవడి చేతిలో ఉంది అన్న ఒక పదం ఏమైనా వస్తే మీరు చూపించండి. యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా కానీ. లేదు నమస్తే తెలంగాణలో ఈ టెరాసిస్ అనే కంపెనీ చాలా గొప్ప కంపెనీ అని ఎక్కడైనా వాళ్ళొక కథనం ఆర్టికల్ రాస్తే చూపించండి. ఇది ఎవ్వడు మాట్లాడు దీని గురించి. చాలా తెలివిగా, చాలా ఇదిగా కొల్లగొట్టి పడేసారు. యాక్చువల్గా ఎవడు చేసిండు దీన్ని? ఈ వ్యవహారం కూడా అపోజిషన్ పార్టీలు ఏమన్నా తేరుకొని దీని ఏమన్నా బయట పెట్టాయా? ఎవరు సపోర్ట్ చేయలే ఆ రోజున కూడా. ఈ అంశం బయట పెట్టింది కూడా బక్కా జెట్స్ అనే ఆయన దీన్ని బయటికి తీసుకొచ్చింది. అసలు యాక్చువల్గా అంతవరకు ఈ టెరాసిస్ అని కానీ, లేకపోతే ఈ ILFS కానీ, వాడు 1,00,000 కోట్లు ముంచిన కంపెనీ దానికి కట్టబెట్టిండని కానీ, వాడు విదేశాలకు అమ్ముకున్నాడని కానీ, ఈ శ్రీధర్ గాదిరాజ్ అటువంటి పేరు కానీ, వాడు కేటీఆర్ బినామీ కంపెనీలని కానీ ఎవరికి తెలియదు. ఆయన బయటపెట్టిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ అందుకున్నది.
అప్పుడు పీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టారు అదే ఇన్ఫర్మేషన్తో. ఏ ఒక్కరి దగ్గర కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఉన్నా మాట్లాడలే ఏ పార్టీ కూడా. ఎంత పెద్ద సబ్జెక్ట్ ఇది చూడండి. ఇప్పుడు కేటీఆర్ అంటుండు కదా, యూట్యూబ్ ఛానళ్ళ వల్ల మేము ఓడిపోయినామంటే నీకు దమ్ముంటే ఆ రోజు చెప్పాల్సి ఉంటుంది. మీరు ధరణి మీద ఫేక్ ప్రాపగండా చేస్తున్నారు. టెరాసిస్ అనే కంపెనీ లేదు, శ్రీధర్ గాదిరాజ్ అంటోడు చాలా జెన్యూన్ పర్సను, నా బినామీలని ఫేక్ ప్రాపగండా చేస్తున్నారు, నువ్వు ఆ రోజు చెప్పాల్సి ఉండే. మరి ఒక్క స్టేట్మెంట్ నీ నోటి నుంచి రాలేదే. ఒక్క స్టేట్మెంట్ ధరణి ఎవడి చేతిలో ఉంది చెప్పవయ్యా, నీ నోటి నుంచి వినాలని ఉందంటే ఒక స్టేట్మెంట్ రాలే కదా. మరి దానికి ఏం ఆన్సర్ చెప్పాలా?